మొన్న కూడా అంతే జరిగింది కదా, మా చెంగిచెర్లలో హింసించబడ్డది ఎస్టీ మహిళలు. కానీ వాళ్ళని ఎవరైతే బాధించారో వారిని పక్కన పెట్టేసి, నిందితులను పక్కన పెట్టేసి బాధింపబడిన వారిని తీసుకెళ్లి కేసు పెట్టడం. ఇదే అసదుద్దీన్ గారు ఏమంటుంటారు, అంబేద్కర్ సాబ్నే కాన్స్టిట్యూషన్ లిక్కి అంబేద్కర్ సాబ్ మరి అంబేద్కర్ సాబ్ వారసులే కదమ్మా వీళ్ళందరూ. ఎస్టీ మైనారిటీ నాకు అర్థం కాదండి, ఈయన అంబేద్కర్ గారి పేరు పట్టుకొని ఎంతసేపు కాన్స్టిట్యూషన్ లో ఒక 4-5 ఆర్టికల్ మరి ఇన్నేళ్ళు అయిపోయింది, ఈ నోటికి వచ్చేస్తాయి ఈ ఆర్టికల్స్ అంతా. ఇవి పెట్టుకొని అంబేద్కర్ అని అంటారు. కానీ మరి అదే అంబేద్కర్ గారి వారసులే కదమ్మా వీళ్ళందరూ. ఎస్సీ ఎస్టీ వీళ్ళకి న్యాయం జరగలేదనే కదా ఆయన పోరాడింది. మరి అట్లా అది కూడా పైగా స్త్రీ అంటే, అసలు స్త్రీ అంటేనే మన మైనారిటీ కింద పరిగణించాం. ఎందుకని ప్రపంచంలో ఏ కారణం, భారతదేశంలో ప్రపంచంలోనే ఉంది ఇది, భారతదేశంలో కూడా ఏ కారణం చేతనైనా కూడా ఆవిడ ఎదుగుదల జరగట్లేదు. ఎవరైనా కానీ, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే ఆవిడ అణిచివేయబడుతోంది. అసలు అన్ని మైనారిటీల కన్నా పెద్ద మైనారిటీ ఆవిడ. ఆవిడనే చంపడం, ఆవిడని హింసించడం, ఆవిడని బలాత్కారం చేయడం అంటే అంతకన్నా అసహ్యమైన ప్రవృత్తి ఇంకోటి లేదు. కాబట్టి స్త్రీకి అందరికన్నా పెద్ద సంరక్షణ ఇవ్వాలి అనేది మన ఆలోచన. అటువంటి ఎస్టీ స్త్రీని తలలు బగలబడతారు. అది కనీసం ఎవరు వీళ్ళు, మీరు పరిగెత్తి రావద్దు, పోనీ ఏ గిణిపూర్లో మీరు చేసుకుంటూ ఉండండి, కాదనట్లా. మీరు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం దేశం అంతా తిరుగుతున్నారు, తిరగండి. ఇక్కడ రాజకీయంగా బాగా కూరుకుపోయారు, తిరగండి. కానీ మీకంటూ ఒక ఆలోచన విధానం, ఒక దయ, ఒక జాలి, ఒక న్యాయం, ఒక ధర్మం, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఒక లోక్సభ పార్లమెంట్కి పెద్ద మనిషి అసదుద్దీన్ ఓవైసీ గారితో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు కలిపేసి మేమందరం పరిగెత్తుకుని వెళ్ళే వరకు వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళు మాలాంటి వాళ్ళు తయారవ్వాలన్నమాట. తప్ప ఇక్కడ గవర్నమెంట్ ఇలా వీళ్ళతో చేతులు కలిపేస్తూ, అది స్త్రీలైనా వదిలిపెట్టరు వీళ్ళు, దాంతో రజాకారులైనా వదిలిపెట్టరు వీళ్ళు, ఎస్సీలైనా వదిలిపెట్టరు వీళ్ళు, ఎస్టీలైనా వదిలిపెట్టరు వీళ్ళు, తలలు బగలగొట్టినా ఏం చేసినా కూడా న్యాయం ఇవ్వరు.